అది 2012 సంవత్సరం. ఉమ్మడి ఏపీ అప్పటికే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి దాదాపు 3 ఏళ్లవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు. ప్రజా రాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి చిరంజీవి కేంద్ర మంత్రి, బీటీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమం కొవ్వొత్తులు ఒక మహోద్యమంగా సాగుతుంది. రాజకీయం అంతా రగడగడ. ఈ మధ్యలోనే తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారిని ఓదార్చేందుకు యాత్ర కొనసాగిస్తున్నారు రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్. దీన్ని కాదన్నందుకు కాంగ్రెస్ పార్టీతో విభేదించారు. ఏకంగా తన తండ్రి పేరిటనే పార్టీ పెట్టి ఉప ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించారు. అప్పటికి ఎన్నికలు జరిగితే వైఎస్ జగన్ది కీలక పాత్ర అని అంచనాలు. కేవలం 2 ఏళ్లలోపే ఎన్నికలు ఉండగా 2012లో కేంద్రంలో ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అక్రమ ఆస్తుల కేసులో వైఎస్ జగన్ను 2012 మే 27న సిబిఐ అరెస్ట్ చేసింది. అప్పట్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా తెలుగువారైన ఐపీఎస్ అధికారి, మహారాష్ట్ర కేడర్ లక్ష్మీనారాయణ ఉన్నారు. కాంగ్రెస్ అంటే వైఎస్ కుటుంబం, వైఎస్ కుటుంబం అంటే కాంగ్రెస్ అనుకునే స్థితి నుంచి వైఎస్ఆర్ కుమారుడిని అరెస్ట్ చేయడం అప్పట్లో చాలా పెద్ద సంచలనం. జగన్ అరెస్టు నిరసనగా నాడు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజ్భవన్ వద్ద, తరువాత నివాసంలో లోటస్ ఫండ్ వద్ద రాత్రివేళ ఆందోళన చేశారు, తమ నిరసన వ్యక్తం చేశారు. 2012 మే 27న అరెస్టైన వైఎస్ జగన్ 2013 సెప్టెంబర్ 23 వరకు జైల్లో ఉన్నారు. అంటే దాదాపు 16 నెలలు. సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2013 సెప్టెంబర్కు 24న బయటకు వచ్చారు. నాడు భారీ ఊరేగింపుతో ఆయన లోటస్ ఫండ్ లోని నివాసానికి చేరుకున్నారు. అయితే వైఎస్ జగన్ అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్లు అంటూ ఆయనపై ప్రత్యర్థి మీడియా విమర్శలు చేశాయి. జగన్ తర్వాత రూపాయలు 43,000 కోట్లు అన్నీ ఒకసారి ఇలా లెక్కలు తగిలించుకుంటూ పోయారు. కాగా తనపై నమోదైనవి అక్రమ కేసులు అని వైఎస్ జగన్, ఆయన మీడియా వాదించాయి. వైఎస్ జగన్ విడుదలై 12 ఏళ్లు అయ్యింది. ఆయనపై నమోదైన కేసులు విచారణ సిబిఐ కోర్టులో ప్రాథమికంగా డిశ్చార్జి పిటిషన్లు స్థాయిలోనే ఉంది. ముందుగా ఇవి తేలితేనే అభియోగాల నమోదు ఉంటుంది. తర్వాత సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన ఉంటాయి. ఇక తమపై కేసులు కొట్టివేయాలంటూ నిందితులతో కొందరు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ కాదంటే సిబిఐ కోర్టుకు వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్న వ్యాన్ పిక్ సంస్థ ఓ పిటిషన్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి తిరిగి హైకోర్టులోకి రాగా కొట్టివేశారు. దలియా సిమెంట్స్ పిటిషన్ హైకోర్టులో ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో 130 పైగా డిశ్చార్జి పిటిషన్లు దాఖలు కావడంతో విచారణ బాగా జాప్యం అవుతుంది. ఇక 2013 నుంచి దాఖలైన అక్రమాస్తుల కేసులోని డిశ్చార్జి పిటిషన్లపై 7 జడ్జీలు విచారణ చేపట్టారు. కానీ అవి పూర్తి కాకముందే బదిలీ అయ్యారు. ప్రస్తుతం 8వ న్యాయమూర్తి టి. రఘురాం వాదనలు వింటున్నారు. తనపై నమోదైనవి అక్రమ కేసులు అని వైఎస్ జగన్, ఆయన మీడియా బలంగా వాదిస్తుంది. ఇక వైఎస్ జగన్ ఆ తర్వాత బయటకు వచ్చిన ఉమ్మడి ఏపీ విడిపోయింది. 2014లో విభజిత ఏపీలో ప్రతిపక్ష నేతగా, 2019లో 151 సీట్లు భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. 2024లో ఓడిపోయినా 2029తో తమదే గెలుపు అని ధీమాతో ఉన్నారు.